పట్టాభిపురం పిఎస్ వద్ద మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు మీడియాతో. లైవ్ చూద్దాం. వాళ్ళ మనోభావాలు మాత్రం దెబ్బతినిపోతాయి. డీజీపీ గారి దగ్గర నుంచి ఎస్ఐ వరకు కేసులు పెట్టి లోపలేసేస్తారు. కానీ ఇక్కడ మాత్రం మా మనోభావాలు దెబ్బతినవు. మళ్ళీ ఇంకోటి, అంబటిపై కొత్త కేసు, మళ్ళీ కొత్త కేసు అంట. మరి ఏం కేసు నాకు తెలియదు. సీమరాజా విశ్లేషణ చూడండి వివరాల కోసం. ఒకటి, రేపు అన్నని కూడా ఇట్లానే పట్టిస్తావా? అంబటికి సీమరాజు సూటి ప్రశ్న. ఈ రకంగా ఒకటి కాదు రెండు కాదు, శాంపిల్స్ మాత్రమే మీకు నేను చూపించేటటువంటి ప్రయత్నం చేశాను. మరి ఎవరో ఈ సీమరాజు నాకు తెలియదు. నేను ఇంత ముందు కూడా ఒకసారి చెబితే సర్దుకుంటాడేమో అనుకున్నా. సర్దుకోకపోగా మరింతగా రెచ్చిపోతున్నాడు. రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా మా మనోభావాలు దెబ్బతినే విధంగా చేస్తున్నాడు. కారణం ఏంటంటే, మీరు ఒక సినిమాలో చూశారుగా, రజనీకాంత్ ఒక రోబోను సృష్టిస్తాడు. అదే సినిమా నాకు గుర్తులేదు. అట్లాగే ఇది లోకేష్ గారు సృష్టించినటువంటి రోబో లాంటి వాడు. ఎవరు? మన సీమరాజు. లోకేష్ గారు ఏం చెప్తే ఆయన మాట్లాడతాడు. లోకేష్ గారే దగ్గరుండి దీన్నంతా నడిపిస్తాడు. బ్యాటరీ అయిపోతే రోబోకి మళ్ళీ బ్యాటరీ ఛార్జ్ చేస్తారు కదా, మళ్ళీ ఛార్జ్ చేసేది కూడా లోకేష్ గారే. ఆయనే పెట్టుబడి అని ఒక పెద్ద స్టూడియో, దానిలో పెద్ద హంగామా తయారు చేసేందుకు కొంతమంది మనుషులు, ఒక పెద్ద ఇండస్ట్రీ లాగా పెట్టి లోకేష్ గారి సృష్టితో తయారైనటువంటి సీమరాజు రోజు విచ్చలవిడిగా మమ్మల్ని దూషించే కార్యక్రమం చేస్తున్నారు. చాలామంది అన్నారు, ఎందుకండి వదిలేండి సార్ ఆ సీమరాజుని, అతను అట్టాగే మాట్లాడతాడు, మీ దాన్ని పట్టించుకోమాకండి, అనవసరంగా అతనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారేమో అన్నారు. కాదు, నేను మనవి చేస్తున్నా. ఆ సీమరాజు అనే వ్యక్తి లోకేష్ ఆదేశాల మేరకు పనిచేస్తున్నాడు కాబట్టి ఇవాళ మొదటి కంప్లైంట్ నేను ఇవ్వడం జరిగింది. చట్ట ప్రకారంగా వదిలే ప్రశ్నే లేదు. ఎంత దూరమైనా వెళ్తామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. పోలీసు వారు దీని మీద కేసు రిజిస్టర్ చేసి తన మీద యాక్షన్ తీసుకుంటారా, తీసుకోరా? తీసుకోకపోతే అర్థం ఏంటో తెలుసా? వారే దీన్ని ప్రోత్సహిస్తున్నారని కూడా అర్థం కావాల్సి ఉంటుంది ప్రజలకి. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఇది నా మీద పెట్టినే చూపించాం, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద, భారతి గారి మీద ఎంత భయంకరంగా ఆయన వీడియోలు పెడతాడో మీరు ఒక్కసారి యూట్యూబ్లోకి వెళ్ళి కొట్టి చూస్తే అర్థమవుతుంది. ఇదంతా వెనకుండి నడిపిస్తున్నటువంటి వ్యక్తి లోకేష్ గారు. నేను మనవి చేస్తున్నా, ఆ సీమరాజు మీద యాక్షన్ తీసుకునేంత వరకు ఇవాళ మొదటి కంప్లైంట్ ఇక్కడ ఇచ్చాం. ఇది సుదీర్ఘకాలమైనటువంటి పోరాటం చేస్తాం, కోర్టుకు వెళ్తాం. వీరు యాక్షన్ తీసుకుంటే యాక్షన్ తీసుకోకపోతే నెక్స్ట్ కోర్టుకు వెళ్తాం. 14 రోజుల తర్వాత మాకు చట్ట ప్రకారంగా కోర్టుకు వెళ్ళి ప్రైవేట్ కంప్లైంట్ పడేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పోలీసు వారికి కూడా డైరెక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది రాజ్యాంగంలో. కాబట్టి దాన్ని అన్వేషిస్తాం, కోర్టులో వెళ్తాం. అక్కడ కూడా మాకు కాకపోతే హైకోర్టుకు వెళ్తాం, అక్కడ కూడా కాకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తాం. ఎక్కడికైనా వెళ్ళి ఈ సీమరాజు అనే ఒక అరాచకవాది యూట్యూబ్లో చేస్తున్నటువంటి వీడియోలు అసభ్యకరంగా ఉన్నాయని నిరూపిస్తాం. అతని మీద చట్టపరమైన యాక్షన్ తీసుకునేందుకు కూడా వెనుకాడే ప్రశ్న లేకుండా పోరాటం చేస్తామని మనవి చేస్తున్నా. అదేదోనంటే ఎప్పుడో సంవత్సరం క్రితం పెట్టారంట మా సోషల్ మీడియా వాళ్ళు. దానికి చంద్రబాబు మనోభావాలు దెబ్బతిన్నాయంట, లోకేష్ మనోభావాలు దెబ్బతిన్నాయంట. అందువల్ల తీసుకొచ్చి లోపల పెట్టేశారు. ఇప్పుడు నెల రోజుల నుంచి లోపలే ఉంటున్నారు. మరి మా మనోభావాలు దెబ్బతినవా? జగన్మోహన్ రెడ్డి గారి మనోభావాలు దెబ్బతినవా? ఇంత జరుగుతున్నా కూడా ఏ విధమైన యాక్షన్ తీసుకోకపోవటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈ విషయాన్ని ఇవాళ పోలీస్ స్టేషన్లో మేము ఇస్తున్నాం. దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము పోలీసు వారినే కాదు, డీజీపీ గారిని కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నా. మీరు ఏకపక్షంగా వ్యవహరించేటట్టుగా ఉండకూడదు. చట్టం తన పని తాను చేసుకు వెళ్లే విధంగా ఉండాలి. మేమందరం కలిసి ఒక కంప్లైంట్ ఇస్తే దానికి ఒక లాజికల్ ఎండ్ ఉండాలి. దీనిలో అవాస్తవం. అంబటి రాంబాబు గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ అంతా అభూత కల్పన అని చెప్పండి. పోనీ లేదు, వాస్తవం అయితే కేసు రిజిస్టర్ చేయండి. కేసు రిజిస్టర్ చేయరు, వాస్తవము చెప్పరు. ఇప్పటికి మేము ఇంతకుముందు 17, 18, 19 తారీఖుల్లో మా కార్పొరేటర్లు మేము వచ్చి కంప్లైంట్స్ ఇచ్చాం. చాలా పోలీస్ స్టేషన్లు ఇచ్చాం. ఇంతవరకు అవి రిజిస్టర్ అయినాయో లేదో తెలియదు. దీని మీద సమాచారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత చట్టపరంగా పోలీస్ వ్యవస్థకు ఉంది. పోలీస్ వ్యవస్థ నిష్పక్షపాతంగా పనిచేయకపోతే న్యాయస్థానాలకు వెళ్ళి వారి మీద కూడా యాక్షన్ తీసుకుంటామని